బలవంతులకు అనైతికము కూడా నైతికమే. అదే పని చేసే బలహీనులు మాత్రమే సమాజ ద్రోహులు. కారాగారం అంటే కొంతమందికి పదవీ యోగం పట్టించే మహత్తరమైన అవకాశం. అదే కారాగార శిక్ష మరికొంతమందికి చీత్కారాలు అందిస్తుంది. యుద్ధము కొందరికి వినోదము, అదే యుద్ధము మరికొందరికి విలాపము. 60 ఎకరాలు 600 ఎకరాలు, 60 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు ఎంత సంపాదించినా చివరికి అరడుగు కూడా తీసుకుపోలేని మనుషులు. అయినా ఆకదు ధనదాహం, భూదాహం. సెటిల్మెంట్ల పేరిట, లంచాల పేరిట, ఇంకా ఎన్నెన్నో రూపాల్లో కష్టజీవుల శ్రమను దోచే కొంతమంది జనం కంటే పేదవాడు ఎవరు? చులకనగా చూడాల్సింది ధనము లేని పేదలను కాదు, ఇతరుల ధనము, భూమి, ఆస్తులు దేశవారిని మాత్రమే. ఈ పరాభవ నామ సంవత్సరంలో అన్యాయాలు, అక్రమాలు, దోపిడీదారులు, అవినీతి పరులు మొదలగు వారందరికీ పరాభవం అంటే పర అంటే అమ్మ, పరాశక్తి, భవ అంటే శివుడు ఎదురై గుణపాఠం నేర్పి నిజమైన మానవతామూర్తులుగా మారితే ఎంత బాగుంటుందో ఈ ఊహే నిజమవ్వాలని కోరుకుంటూ అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.